హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను ఒమ్నిషియంట్ రీడర్ వ్యూ పాయింట్ ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్ నేను నా గేమింగ్ ఛానల్లో సోలో లెవెలింగ్ ఎరైజ్ గేమ్ ని ఆడబోతున్నాను అండ్ ఇంకా డైలీ దానిలో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గేమింగ్ ఛానల్ కి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన డాగ్ జా బ్రిడ్జ్ మీదనే ఉండిపోతాడు. బట్ హాన్ గాడు సంగాన్ని తీసుకుని పారిపోతాడు అండ్ వాడు బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తాడు. అండ్ మన డాగ్ జా ఏమో బ్రిడ్జ్ ని క్రాస్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ ని ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే క్రాస్ చేయగలరు. ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్రాస్ చేయడానికి ట్రై చేసినారు అనుకోండి బ్రిడ్జ్ మాయమైపోద్ది. సో అందుకే మన డాగ్ జా ఇక్కడ ఉండిపోతాడు. అండ్ మన డాగ్ జా మీద జాంబీస్ కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ డాగ్ జా చాలా అలసిపోతాడు. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి నోవలక ఎంసీ వచ్చేస్తాడు. ఆ తర్వాత జాంబీస్ అన్నిటిని లేపేసుకుంటూ డాగ్ జా దగ్గరికి వచ్చేస్తాడు. ఆ తర్వాత తను మన డాగ్ జాని పట్టేసుకుంటాడు. ఆ తర్వాత డాగ్ జాని అడుగుతాడు నీ పేరేంటని. దాంతో డాగ్ జా తన పేరు చెప్తాడు. ఆ తర్వాత నోవలక ఎంసీ డాగ్ జాని పంచ్ చేస్తాడు అండ్ అంటాడు నీ బాడీ గట్టిగానే ఉంది అంటే నీకు కాయిన్స్ ని ఎలా యూజ్ చేయాలో తెలిసిపోయింది కదా అని నోవలక ఎంసీ అంటాడు. అండ్ మన డాగ్ జా ఏమో అనుకుంటాడు ఇప్పటి వరకు ఓన్లీ ఒక మెయిన్ సినారియో అండ్ ఒక సబ్ సినారియో మాత్రమే ఫినిష్ అయింది. అప్పుడు లోపే తిను ఇంతగానం పర్పుల్ ఎట్లా అయిపోయిండు అని డాగ్ జా అనుకుంటాడు. అండ్ నోవలక ఎంసీ అయితే ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలని అనుకుంటాడు డాగ్ జాని. అండ్ దీంతో డాగ్ జా అనుకుంటాడు దిస్ ఇస్ వెరీ బ్యాడ్, ఇది ఒక వర్స్ సినారియో. యూ జింజుక్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా డేంజరస్. ఇట్లాంటి వాటికి నేను స్టార్టింగ్ లోనే దొరికిపోయినాను. అండ్ తన పర్సనాలిటీ ఇంకా చాలా వర్స్ అయిపోయింది తన 3 రిగ్రెషన్స్ వల్ల. అండ్ ఇప్పుడు తను ఏం చేయడానికైనా సరే తను హెజిటేట్ అవ్వడు తన గోల్స్ ని అచీవ్ చేయడానికి అని డాగ్ జా అనుకుంటాడు. అండ్ జూన్ అంటే ఎవరో కాదు నోవలక ఎంసీని. అండ్ తర్వాత జూను డాగ్ జాని అడుగుతాడు నువ్వు నా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తావు కదా అని. దాంతో డాగ్ జా ఇస్తానని అంటాడు. బట్ కాకపోతే తను కొంచెం రూడ్ గా అంటాడు. దాంతో జూను మళ్ళీ పంచ్ చేస్తాడు డాగ్ జాని. బట్ గైస్ ఈసారి మన డాగ్ జా జూన్ ఒక పంచ్ ని ఆపేస్తాడు. ఆ తర్వాత జూన్ తో అంటాడు జూను నేను నీకన్నా పెద్దవాడిని, సో నువ్వు నాతో మంచిగా మాట్లాడాలి, నేనతో కాదు అని డాగ్ జా అంటాడు. అండ్ దాంతో జూన్ కొంచెం షాక్ అయిపోతాడు. ఎందుకంటే డాగ్ జాకి తన పేరు ఎలా తెలుసా అని. అండ్ తర్వాత డాగ్ జాని అడుగుతాడు నేను నీకు తెలుసా అని. అండ్ దాంతో డాగ్ జా అంటాడు అవును నువ్వు నాకు తెలుసు, నేను ఒక గేమింగ్ కంపెనీలో వర్క్ చేసేవాడిని, అలా నువ్వు నాకు తెలుసు అని డాగ్ జా అంటాడు. బట్ అఫ్ కోర్స్ అదొక అబద్ధము. అండ్ డాగ్ జాకి జూన్ ఎలా తెలుసు నావలో చదవడం వల్ల. అండ్ డాగ్ జా జూన్ తో అంటాడు నువ్వు చాలా ఫేమస్ అండ్ నేను నీ ఫ్యాన్ ని అని అంటాడు. అండ్ అఫ్ కోర్స్ ఇదైతే అబద్ధం కాదు, డాగ్ జా నిజంగానే జూన్ ఒక ఫ్యానే. అండ్ డాగ్ జా జూన్ ని లైక్ చేసాడు, హెయిట్ చేసాడు, రిజైన్ చేసిండు అండ్ మళ్ళీ చీర్ కూడా చేసిండు. అండ్ తను 3000 చాప్టర్స్ వరకు జూన్ ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ తన సైడే ఉన్నాడు కదా. అండ్ తర్వాత డాగ్ జా తన ఫ్యాన్ అని తెలిసినాక జూన్ డాగ్ జాతో అంటాడు నువ్వు నా ఫ్యాన్ కాబట్టి నేను నిన్ను ఫర్గివ్ చేస్తున్నా, బట్ నీ సిచ్యువేషన్ ఇంకా చేంజ్ కాలే, నేను నిన్ను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను అండ్ నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు ట్రైన్ లో ఎలా సర్వైవ్ అయ్యావో అది చెప్పు అని జూను అంటాడు. దాంతో డాగ్ జా అంటాడు నేను నీకు ఆన్సర్ చెప్తే నువ్వు నన్ను వదిలేస్తావా అని. దాంతో జూన్ అంటాడు చూద్దాంలే అని. అండ్ ఆఫ్ కోర్స్ జూన్ అబద్ధం చెప్తున్నాడు. అండ్ ఈ విషయం డాగ్ జాకి కూడా అర్థమైపోద్ది, ఎందుకంటే జూన్ గురించి డాగ్ జాకి చాలా బాగా తెలుసు కాబట్టి. అండ్ డాగ్ జా అనుకుంటాడు ఇప్పుడు వీడికి ఏం చెప్పి కన్విన్స్ చేయాలని. అండ్ గైస్ డాగ్ జా ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ జూన్ చాలా హైగా ఉంటుంది. అండ్ గైస్ అప్పుడే ఒమ్నిషియంట్ రీడర్ వ్యూ పాయింట్ స్కిల్ యాక్టివేట్ అయిపోద్ది. అండ్ దీంతో డాగ్ జా జూన్ ఒక థాట్స్ అన్నిటిని కూడా చదవగలుగుతాడు. అండ్ జూన్ అనుకుంటాడు ఓన్లీ కిమ్ అండ్ లీ వాళ్ళిద్దరు మాత్రమే సర్వైవ్ అవ్వాలి కదా వీళ్ళ కంపార్ట్మెంట్ లో. బట్ కిమ్ గడు పోయాడు అండ్ లీ అండ్ ఇంకా కొంతమంది పీపుల్ సర్వైవ్ అయినారు. అసలు వాళ్ళందరూ ఇట్లా సర్వైవ్ అయినారు అండ్ అసలు వీడు ఎవడు అండ్ వీడి దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలి, అండ్ తర్వాత వీడిని లేపేయాలి అని జూను అనుకుంటాడు. అండ్ దీంతో డాగ్ జా చాలా షాక్ అయిపోతాడు నేను అసలు జూన్ ఒక టాట్స్ ని ఎలా చదవగలుగుతా అని. అండ్ తర్వాత డాగ్ జా నవ్వుతాడు. అండ్ తర్వాత జూన్ కి నిజం చెప్పేస్తాడు లైక్ తను ఇన్సెక్ట్స్ ని లేపేసి సర్వైవ్ అయిందని. అండ్ దీంతో జూన్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ డాగ్ జా అంటాడు ఐ వాజ్ లక్కీ, ఒక బ్లాస్ట్ అయింది మా వెనక కంపార్ట్మెంట్ లో అండ్ దాంతో ఒకడు కింద పడిపోయిండు అండ్ వాడి దగ్గర ఇన్సెక్ట్స్ ఉన్నాయి అండ్ వాటిని లేపేసి నేను సర్వైవ్ అయినా అని డాగ్ జా అంటాడు. బట్ డాగ్ జా ఇంత చెప్పినాక కూడా జూన్ గాడు డాగ్ జాని నమ్మడు. వాడికి ఇంకా డౌట్ గానే ఉంటది డాగ్ జా మీద. అండ్ జూన్ అనుకుంటాడు డాగ్ జా చాలా స్పీడ్ గా అడాప్ట్ అయిపోయిండు ఈ చేంజింగ్ వల్ల, అంటే తనే కింగ్ గానే లేపేసి ఉండాలి. అండ్ డాగ్ జా చాలా యూస్ఫుల్ గానే కనిపిస్తుండు బట్ తను డేంజరస్ అని జూన్ అనుకుంటాడు. అండ్ తర్వాత డాగ్ జా జూన్ తో అంటాడు నీ క్వశ్చన్లు అయిపోతే నన్ను ఇంకా వదిలేస్తావా, మన దగ్గర ఎక్కువ టైం లేదు, మనం త్వరగా ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి అని అంటాడు. బట్ దాంతో జూన్ అంటాడు ఐ డోంట్ థింక్ సో, అన్ని చాలా కన్వీనియంట్ గా ఉన్నాయి అని చెప్పి జూను ఐస్ ఆఫ్ సేజ్ అనే స్కిన్ ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ ఇది ఒక డబుల్ ఎస్క్రేట్ స్కిల్ అనమాట.
అండ్ ఈ స్కిల్తో ఒకరి యాక్టివేట్ విండోని అండ్ వల్ల హిడెన్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా చూడొచ్చు. అంటే ఇదొక స్ట్రాంగెస్ట్ డిటెక్షన్ స్కిల్ అనమాట. అండ్ టాక్జా అనుకుంటాడు ఇప్పటి వరకు ఈ జూన్ గాడు ఎందుకు ఈ స్కిల్ని యాక్టివేట్ చేయలేదు, అయినా ఇప్పుడు ఈ జూన్ గాడు ఈ స్కిల్ని యాక్టివేట్ చేసి మంచి పని చేసిండు. ఎందుకంటే నా దగ్గర ఎట్లాంటి అట్రిబ్యూట్స్ అండ్ స్కిల్స్ ఉన్నాయో నాకే తెలియదు, బట్ ఇప్పుడు జూన్ గార్డ్ వల్ల నా గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని టాక్జా అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే టాక్జాది 4th వాల్ అనే స్కిల్ యాక్టివేట్ అయిపోద్ది. అండ్ దీంతో జూను డాగ్జా యొక్క ఇన్ఫర్మేషన్ని చూడలేకపోతాడు. ఎందుకంటే డాగ్జాది 4th వాల్ అనే స్కిల్ ఐస్ ఆఫ్ సేజ్ని బ్లాక్ చేసింది కాబట్టి. సో అందుకే జూన్ గాడు డాగ్జా యొక్క ఇన్ఫర్మేషన్ని చూడలేకపోతాడు. అండ్ దీనివల్ల ఆఫ్ కోర్స్ జూన్కి ఇంకా చాలా కోపం వస్తుంది. అతను డాగ్జాతో అంటాడు అసలు ఎవడరా నువ్వు అని. అండ్ ఆల్సో గైస్ టైం ఇంకా 2 minutes మాత్రమే ఉంటుంది టు ఫినిష్ ద సెకండ్ సినారియో. తర్వాత డాగ్జా చాలా షాక్ అయిపోతాడు తన దగ్గర 4th వాల్ అనే స్కిల్ ఎలా ఉందని, విచ్ కెన్ బ్లాక్ ఐస్ ఆఫ్ సేజ్. అండ్ దీంతో జూన్ గాడు ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు డాగ్జాని లేపేయాలని. అండ్ దీంతో డాగ్జా అనుకుంటాడు థింగ్స్ ఇప్పుడు ఇంకా చాలా కాంప్లికేటెడ్ గా అయిపోయినాయి అండ్ జూన్ ఇంకా నన్ను నమ్మడు, సో ఐ నీడ్ టు చేంజ్ మై ప్లాన్స్ అని డాగ్జా అనుకుంటాడు. అతను జూన్ తో అంటాడు నీకు టీమ్మేట్స్ కావాలి కదా, నువ్వు నమ్మే టీమ్మేట్స్ అండ్ ఆల్సో నీకు తెలీదా నువ్వు 46th సినారియోని క్లియర్ చేయలేవు బై యువర్ సెల్ఫ్, సో అందుకే నీకు టీమ్మేట్స్ కావాలి కదా అని డాగ్జా అంటాడు. సో దీంతో జూన్ అంటాడు ఇదంతా నీకే తెలుసు, నువ్వు ఒక రిగ్రెసర్ వా అని అంటాడు. అండ్ రిగ్రెసర్ అంటే ఒక ఎబిలిటీ అనమాట. అండ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు టైంని రివైండ్ చేయగలరు, అంటే ఫ్యూచర్ కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాగలరు. అండ్ ఈ ఎబిలిటీ ఇప్పుడు ఓన్లీ జూన్ దగ్గర మాత్రమే ఉంది, డాగ్ దగ్గర లేదు. అందుకే జూన్ అట్లా అంటాడు డాగ్జాతో నువ్వు ఒక రిగ్రెసర్ బై ఫ్యూచర్ నీకు ఎలా తెలుసు అని. అండ్ దీంతో డాగ్జా అంటాడు నేను ఎవరినో అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను అది ఇంపార్టెంట్ అని డాగ్జా అంటాడు. అండ్ దీంతో జూన్ అనుకుంటాడు డాగ్జా యొక్క రిగ్రెసర్ అయితే కాదు, తన ఒక రిగ్రెసర్ అయితే నాకు ఈ పాటికి తెలిసిపోయేది, బట్ అయినా సరే తను అసలు ఎవరు అని జూన్ అనుకుంటాడు. అండ్ అప్పుడే డాగ్జా జూన్ తో అంటాడు నీకు తెలియని ఫ్యూచర్ నాకు తెలుసని. అండ్ దాంతో జూను లైట్ డిటెక్షన్ అనే స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. సో దట్ డాగ్జా నిజం చెప్తున్నాడో ఆర్ లేదా అవధం చెప్తున్నాడో చూడడానికి. అండ్ అఫ్ కోర్స్ డాగ్జా నిజం చెప్తున్నాడు కదా అండ్ ఆ స్కిల్ కూడా అదే చూపిస్తుంది డాగ్జా నిజమే చెప్తున్నాడని. అండ్ దీంతో జూను చాలా షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు ఇది ఇంపాసిబుల్, ఆనా క్రాఫ్టే కాకుండా ఇంకొక ప్రాఫిట్ కూడా ఉన్నాడా అని, అది కూడా కొరియాలో అని జూన్ అనుకుంటాడు. అండ్ ప్రాఫిట్ అంటే ఎవరో తెలుసు కదా గైస్ మీకు, ఫ్యూచర్ని చూసే వాళ్ళని ప్రాఫిట్ అని పిలుస్తారు. అండ్ వాళ్ళ దగ్గర నలిఫైయింగ్ డిటెక్షన్ స్కిల్స్ కూడా ఉంటాయంట. అండ్ వేస్ ఆఫ్ సర్వైవల్ లో ఓన్లీ ఒక్క ప్రాఫిట్ మాత్రమే ఉందంట, అతను ఎవరు ఆనా క్రాఫ్ట్. అందుకే జూను అంతకనం షాక్ అయిపోతాడు. అతను డాగ్జాని అడుగుతాడు నువ్వు ఫ్యూచర్ ని చూడగలవా అని. దాంతో డాగ్జా అంటాడు అవునని. అండ్ దాంతో జూన్ అంటాడు అయితే నీకు ముందు నుంచే తెలిసే ఉండాలి కదా నేను ఇక్కడికి వస్తానని అని జూన్ అంటాడు. అండ్ దాంతో డాగ్జా అంటాడు అవును నాకు తెలుసు, అండ్ ఆల్సో నాకు తెలుసు నీ దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉందని, అండ్ ఆల్సో నీకు కొంచెం ఫ్యూచర్ తెలుసు బట్ అది నీకు పర్ఫెక్ట్ గా తెలీదు అని డాగ్జా అంటాడు. అండ్ ఇలా డాగ్జా ఎందుకు అనడంటే రిగ్రెసర్ ఎబిలిటీ వల్ల జూన్ కి కొంచెం ఫ్యూచర్ అయితే తెలుసు కదా, ఎందుకంటే తను ఆల్రెడీ ఫ్యూచర్ ని చూశాడు కాబట్టి. బట్ గైస్ రిగ్రెసర్స్ ఫ్యూచర్ ని చేంజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ ని చేంజ్ చేయాలనుకోండి అప్పుడు వాళ్ళు ప్రెసెంట్ ని కూడా చేంజ్ చేయాలి కదా. అండ్ ప్రెసెంట్ ని చేంజ్ చేస్తే అప్పుడు ఫ్యూచర్ మారిపోద్ది కదా, అప్పుడు వాళ్ళకి తెలిసిన ఫ్యూచర్ జరగదు కదా. సో అందుకే వాళ్ళు ప్రెసెంట్ ని చేంజ్ చేయకూడదు, సేమ్ యాక్షన్స్ ని మళ్ళీ చేయాలి వాళ్ళకి తెలిసిన ఫ్యూచర్ జరగడానికి. లేకపోతే ఏమైనా డిఫరెంట్ గా చేస్తే ప్రెసెంట్ మారిపోద్ది అండ్ అప్పుడు ఫ్యూచర్ కూడా మారిపోద్ది అండ్ ఆ ఫ్యూచర్ వాళ్ళకి తెలియదు కదా. సో అందుకే డాగ్జా అట్లా అంటాడు జూన్ తో నీకు ఫ్యూచర్ తెలుసు బట్ అంత పర్ఫెక్ట్ గా తెలియదని. అండ్ డాగ్జా జూన్ తో అంటాడు అందుకే నువ్వు నన్ను నీ టీమ్మేట్ లాగా చేసుకో అప్పుడు నేను నీకు తెలియని ఫ్యూచర్ ని చెప్తానని డాగ్జా అంటాడు. అండ్ ఇది చాలా బెస్ట్ ఆప్షన్ కదా జూన్ కి, ఎందుకంటే డాగ్జాకి నిజంగానే ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగా తెలుసు కాబట్టి, ఎందుకంటే తను నావల్ అంతా కూడా చదివేసింది కాబట్టి. అండ్ ఇదే విషయం కూడా జూన్ ఆలోచిస్తూ ఉంటాడు. అతను అనుకుంటాడు ఒక ప్రాఫిట్ హెల్ప్ తో నేను 46 సినారియోని మాత్రమే కాదు ఆ జరత్ ఉస్త్రా వాళ్ళని కూడా డిఫీట్ చేయగలను, బట్ నేను డాగ్జాని నమ్మొచ్చా అని జూన్ అనుకుంటాడు. అండ్ గైస్ టైం ఇంకా 50 seconds మాత్రమే ఉంటుంది టు కంప్లీట్ దిస్ సినారియో. అండ్ దాంతో జూన్ యాక్సెప్ట్ చేస్తాడు డాగ్జాని యాజ్ హిస్ టీమ్మేట్. అండ్ తర్వాత వాళ్ళిద్దరు కలిపి బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తారు. అండ్ దీంతో డాగ్జా కొంచెం రిలాక్స్ అవుతాడు, తను జూన్ ని కన్విన్స్ చేసి ఎలాగో అలా బ్రతికిపోయిందని. అండ్ గైస్ ఇప్పటి వరకు ఒమ్నిషియంట్ రీడర్ వీపన్ స్కిల్ యాక్టివ్ గానే ఉంటుంది. అండ్ దాని వల్ల డాగ్జా చాలా అలసిపోతాడు అండ్ అప్పుడే స్కిల్ డీయాక్టివేట్ అయిపోద్ది. అండ్ అట్లా థింగ్స్ అన్ని కూడా మంచిగానే అవుతున్నాయి అనేసరికి జూన్ మళ్ళీ డాగ్జాతో అంటాడు నేను నిన్ను వన్ లాస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను, నువ్వు నిజంగానే ఒక ప్రాఫిట్ అయితే నీకు నీ ఓన్ ఫ్యూచర్ తెలిసి ఉండాలి కదా అని చెప్పి జూన్ డాగ్జాని పట్టుకొని బ్రిడ్జ్ ఒక ఎడ్జ్ కి వచ్చేస్తాడు. అండ్ అక్కడ సీ సర్పెంట్ కరెక్ట్ గా నోరు తెచ్చుకుని ఉంటది. అండ్ దీంతో ఆబ్వియస్లీ డాగ్జా చాలా భయపడిపోతాడు. బట్ అప్పుడే డాగ్జా జూన్ తో అంటాడు నేను నీకు 2 things చెప్పబోతున్నాను. ఒకటి నేను నీ సబార్డినేట్ కాదు, అంటే నీ కింద పనిచేసేవాడిని కాదు, అందుకే నువ్వు నన్ను నీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. అండ్ సెకండ్ నేను నీతో కోఆపరేట్ చేస్తా సేమ్ అట్లనే
నువ్వు కూడా నాతో కోఆపరేట్ చేయాలి అని అంటాడు. అండ్ దీంతో జూన్ అంటాడు, చూద్దాంలే ఫస్ట్ నీ ఆన్సర్ ఏంటో చెప్పు, నీకు నీ ఓన్ ఫ్యూచర్ తెలుసా అండ్ నువ్వు నిజంగానే ఒక ప్రాఫిట్ వాని జూన్ అడుగుతాడు. బట్ అఫ్ కోర్స్ దానికి డాగ్జా ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వడు. అతను అంటాడు వదిలేస్తే వదిలేరా అని. అండ్ జూన్ నిజంగానే వదిలేస్తాడు. అతను డాగ్జాతో అంటాడు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నిజంగానే ఒక ప్రాఫిట్ వే అని జూన్ అంటాడు. అండ్ అట్లా డాగ్జా సీ సర్పెంట్ నోట్ లో పడిపోతాడు. అండ్ అప్పుడే సిస్టమ్ డాగ్జాకి చూపిస్తుంది దట్ యూ హ్యావ్ ఫెయిల్ టు క్లియర్ ద సెకండ్ సినారియో అని. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ అప్పుడు నెక్స్ట్ వీడియో త్వరగా వచ్చేస్తుంది. సో అందుకే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 21Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 21K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ మర్చిపోకండి గేమింగ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్సరీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి వెళ్ళి. అండ్ దాంతో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మర్చిపోకండి ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.